ఏపీలో తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత వ్యవహారం పెను సంచలనంగా మారింది. ప్రధాన నగరాల నుంచి పల్లెల దాకా అనేక పెట్రోల్ బంకుల వద్ద న్యూ స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఈ కొరత కేవలం రవాణా సమస్య వల్ల వచ్చిందా? లేక దీని వెనక చమురు కంపెనీల ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయా? అనే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. ఆయిల్ కంపెనీలు నష్టాలు, సరఫరాలో కోత అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు, క్రూడ్ ఆయిల్ ధర గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దానికి అనుగుణంగా పెరగడం లేదు. దీనివల్ల ప్రతి లీటర్ విక్రయంపై చమురు కంపెనీలు భారీగా నష్టాలను చవిచూస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకునే క్రమంలో కొన్ని కంపెనీలు తమ రీటైల్ అవుట్లెట్లకు చేసే సరఫరాలో భారీగా కోత విధిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు రేషన్ విధానాన్ని అమలు చేస్తూ కేవలం పరిమిత పరిమాణంలోనే ఇంధనాన్ని బంకులకు పంపిస్తున్నాయి. ఈ సప్లై గ్యాప్ వల్ల క్షేత్రస్థాయిలో బంకులు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ రంగ బంకులపైన అదనపు భారం. ప్రైవేట్ కంపెనీలకు చెందిన బంకుల్లో సరఫరా నిలిచిపోవడంతో వాహనదారులందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, ఐఓసీఎల్ బంకుల వైపు మళ్లుతున్నారు. ఒకేసారి డిమాండ్ ఊహించని విధంగా పెరగడంతో ఆ బంకుల వద్ద గంటల తరబడి వాహనదారులు క్యూ కడుతున్నారు. సాధారణంగా 2-3 రోజులు సరఫరా వచ్చే స్టాక్ కొన్ని గంటల్లోనే ఖాళీ అవుతుంది. దీనివల్ల ప్రభుత్వ బంకుల్లో కూడా పంపిణీ అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను తీవ్రతరం చేస్తున్న వదంతులు. ఈ సంక్షోభంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ అసలే దొరకదు లేదా ధరలు భారీగా పెరగబోతున్నాయనే వదంతులతో జనం బంకుల వద్దకు పోటెత్తుతున్నారు. అవసరం లేకపోయినా తమ వాహనాలకు ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడమే కాకుండా బాటిళ్లు, క్యాన్లో ఇంధనాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పానిక్ భయంతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడి అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారికి కూడా పెట్రోల్ దొరకని పరిస్థితి నెలకొంది. నిపుణులు హెచ్చరిక. పరిష్కారం ఏమిటి? రాష్ట్రంలో తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, చమురు సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించే వారిపై, ముఖ్యంగా నల్ల బజారులో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు తమ పంపిణీ వ్యవస్థను సరిచేసుకుని ప్రజలకు సరైన సమాచారం అందిస్తేనే ఈ భయాందోళనలు తొలగిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. సో ఇప్పుడు దాకా చూసుకుంటే కనుక ఏపీలో కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో, ప్రధాన నగరాల్లో కూడా పెట్రోల్ కొరత అయితే ఏర్పడ్డదండి. సో దీనివల్ల కొన్ని ఫ్యూయల్ స్టేషన్స్ కూడా మనకి లేకపోవడం చూసాం. దీనివల్ల మిగతా ప్రభుత్వ రంగాలైనటువంటి సంస్థలైనటువంటి మిగతా హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ బంకుల పైన మిగతా వాళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు. దీనివల్ల అక్కడ ఉండవలసిన పెట్రోల్ కూడా వెంటనే కూడా అయిపోతుంది. సో మొత్తం మీద ఈ రకంగా ప్రభుత్వం ఏంటంటే ఇప్పటిదాకా దీనిపైన అప్డేట్ అయితే ఇచ్చింది. కాకపోతే దీన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్తున్నారు. సో చూడాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.